వెల్కమ్ టు క్యూకే స్పీడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లను ప్రదర్శిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని విమర్శలు గుప్పించారు. ఎంటీ ప్రామిస్ అంటూ కేంద్ర ప్రభుత్వంపై నినాదాలు చేశారు. నిరుద్యోగం పెరుగుతుండడం, యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ప్రజల జీవన వ్యయం రోజు రోజుకు పెరుగుతుండగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను హిందువునేనని, ప్రతిరోజు పూజలు చేసిన తర్వాతే నీళ్లు తాగుతానని స్పష్టం చేశారు. మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవని, వాటిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం తగదని అన్నారు. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను కొందరు గొప్పగా చూపించడం సమాజానికి మంచిది కాదని తీవ్రంగా విమర్శించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ ను నిషేధించిన చరిత్రను గుర్తు చేశారు. ఓట్ల కోసం మతాన్ని ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి హానికరమని హెచ్చరించారు. దేశ ఐక్యతను కాపాడటానికి మత సామరస్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన వ్యాఖ్యలు సభలో వివిధ పార్టీల మధ్య వాగ్వాదాలకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా ఇంకా చర్చ కొనసాగుతోంది. మహాత్మా గాంధీని బాబు గారిని చంపింది గాడ్సే తప్పని చెప్పని అవుతుందా అధ్యక్ష? ఏదైనా సరే నేనేమంటున్నా, ఎస్ ఎవరి మతం వాళ్ళకుంది, మనం హిందువుల మన మతం మనకుంది. ఖచ్చితంగా మన దేవుడు మనకు కావాలా, మన మతాన్ని మనం ఎక్కడ వదిలిపెట్టుకోం. పుట్టింది దీంట్లోనే, సత్యది కూడా దీంట్లోనే. ఖమ్మం జిల్లా వైరా రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు సంచలన దాడులు నిర్వహించారు. ఇటుకల వ్యాపారి నుంచి నగదు డిమాండ్ చేసినట్లు సమాచారం రావడంతో ముందస్తుగా ప్రణాళిక రచించారు. వ్యాపారితో కలిసి వీడియో, వాయిస్ రికార్డింగ్ సేకరించి సాక్ష్యాలు సిద్ధం చేశారు. అనంతరం డబ్బులు అందజేసే సమయంలో మధ్యవర్తి శేఖర్ ద్వారా లావాదేవీ జరుగుతుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎంవీఐ వరప్రసాద్ పాత్రపై విచారణ చేపట్టి అతనిపై కేసు నమోదు చేశారు. అతని నివాసంలో కూడా తనిఖీలు నిర్వహించి అనధికారికంగా పొందిన నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో రవాణా శాఖలో అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది. సంబంధిత అధికారులను వరంగల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ కేసు మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో జరిగిన యుద్ధంపై కీలక ప్రకటన చేశారు. ఈ యుద్ధంలో అమెరికా సంపూర్ణ విజయం సాధించిందని వెల్లడించారు. ఇరాన్కు చెందిన నౌకాదళం, వాయుసేన, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఇరాన్ అగ్రనేతలు హతమయ్యారని, కొత్త నాయకత్వం శాంతి చర్చలకు సిద్ధమవుతోందని చెప్పారు. ఇకపై అణ్వాయుధాల తయారీ చేయబోమని ఇరాన్ అంగీకరించిందని వెల్లడించారు. త్వరలోనే యుద్ధం ముగిసే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ రాజకీయాల్లో భారీ చర్చ మొదలైంది. అమెరికా చర్యలపై కొన్ని దేశాలు మద్దతు తెలుపుతుండగా మరికొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ భద్రత, శాంతి పరిస్థితులపై ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. The city Tehran as opposed to Iran. We're roaming free. We can do whatever we want. And as you know, today we were going to have the privilege of shooting down a very big electric generation plant, one of the biggest in the world. And one shot to the right location ends the plant, it collapses. And we held off based on the fact that we're negotiating. Just in the past few days, we've seen the... What was the turning point to make you want to pursue a ceasefire? A few days ago, you said you wanted to continue bombing Iran. రైతులకు సంబంధించిన సాదా బైనామా సమస్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో నంబర్ 76 ద్వారా ఈ సమస్యకు సులభ పరిష్కారం తీసుకువచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇకపై భూమి విక్రేత నుంచి అఫిడవిట్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొనుగోలుదారు స్వీయ ప్రకటన ఇవ్వడం ద్వారా ప్రక్రియ పూర్తి అవుతుందని వివరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించినప్పటికీ సరైన పరిష్కార మార్గాన్ని చూపలేకపోయిందని విమర్శించారు. భూభారతి చట్టం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రైతులకు భూములపై హక్కులు సులభంగా లభిస్తాయని చెప్పారు. వ్యవసాయ రంగంలో ఇది కీలక మార్పు తీసుకురానుందని ప్రభుత్వం భావిస్తోంది. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇబ్బందులు పడుతున్న రైతన్నలకి స్పష్టంగా మేలు జరిగే విధంగా ఈ జీవోని తీసుకొచ్చాం అధ్యక్ష. ఇప్పుడు ఎవరైతే గతంలో
రాష్ట్ర పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. సీఎం, మంత్రులు, స్పెషల్ సెక్రటరీలు ఒకే ప్రాంగణంలో పనిచేసేలా 5 భారీ టవర్ల నిర్మాణం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు పనులు షెడ్యూల్ ప్రకారం వేగంగా సాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అన్ని శాఖలు ఒకే చోట ఉండడం వల్ల పరిపాలనలో సమన్వయం మెరుగవుతుందని చెప్పారు. నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రాజెక్టు పనులు నిర్దేశిత గడువులో పూర్తి అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆధునిక సదుపాయాలతో ఈ టవర్లు నిర్మించబడుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రభుత్వ పనితీరు మరింత మెరుగవుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలక అడుగుగా మారనుందని, రైతుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో స్పష్టం చేశారు. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గోదాముల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. పంటల నిల్వ సదుపాయాలు మెరుగుపడితే రైతులకు నష్టం తగ్గుతుందని చెప్పారు. అధిక ఆదాయం వచ్చే పంటల వైపు రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్రంలో విస్తారంగా అవకాశాలున్నాయని వివరించారు.